జూన్ నెల మొదటి వారంలో మిథున రాశి వారికి కలలో కూడా ఊహించని పరిణామాలు. ఈ విషయంలో జాగ్రత్త. 100% జరగబోయేది ఇదే. జూన్ నెల మొదటి వారంలో మిథున రాశి వారికి ఏ విధమైన పరిణామాలు కలిసి రాబోతున్నాయి, వీరు ఏ విషయంలో జాగ్రత్త పడాల్సి ఉంటుంది కూడా మనమైతే ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందామండి. అంతకన్నా ముందుగా మీలో ఎవరైనా సరే కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తూ ఉన్నట్లయితే తప్పకుండా వీడియోని అయితే లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోయి మిథున రాశి వారి గురించి తెలుసుకుందాం. మృగశిర 3-4 పాదాలు, ఆరుద్ర 1-2-3-4 పాదాలు మరియు పునర్వసు 1-2-3 పాదాల్లో జన్మించిన వారు మిథున రాశికి చెందుతారండి. మిథున రాశి యొక్క గ్రహాధిపతి బుధుడు. మిథున రాశి జ్యోతిష చక్రంలో 3వ రాశి. దంపతులు ఈ రాశికి చిహ్నంగా శాస్త్రాల యందు చెప్పబడి ఉంది. ఈ రాశి ద్విస్వభావ రాశి మరియు వాయుతత్వపు రాశి. సన్నని పాదాలు, నిశితమైనటువంటి దృష్టిని వీరు కలిగి ఉంటారు. వీరు కుశగ్ర బుద్ధి కలిగి ఉంటారు. బాల్యం నుండి కూడా వీరు చాలా కష్టాలు, ఎత్తుపల్లాలు చూస్తారు. జీవితానుభవము, అనేక రంగాల గురించిన అవగాహన కూడా వీరికి చిన్నతనం నుండి అలవడుతుంది. వివాహము, సంతాన ప్రాప్తిలో ఇబ్బందులు అనేవి లేకుండా వీరి జీవితం అనేది గడిచిపోతూ ఉంటుందండి. మిథున రాశికి చెందినటువంటి వారికి ఈ సమయంలో వీరి జీవితంలో పెను మార్పులు అయితే చోటు చేసుకోబోతూ ఉన్నాయండి. వీరి విద్య, ఉద్యోగ, వ్యాపార, వైవాహిక జీవితాలు అన్నింటిలో కూడా వీరికి శుభ పరిణామాలే అధికంగా కనిపిస్తూ ఉన్నాయి. అంతేకాకుండా ఈ మిథున రాశి వారికి ఈ సమయంలో అంతా కూడా అదృష్ట మార్పులు అయితే కలగబోతూ ఉన్నాయి. వీరు పట్టిందల్లా కూడా బంగారమేనా అన్నట్లుగా వీరి జీవితంలో ఉండబోతూ ఉంది. ఏ ఏ రంగాల్లో కలిసి వస్తుందో కూడా మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఈ రాశి వారికి జ్యోతిష శాస్త్రం ప్రకారం ఈ కొత్త ఏడాదిలో ఈ రాశి నుండి గురు శుభస్థానంలో సంచారం చేయనున్నాడు. శనిదేవుడు కూడా బలమైన స్థానంలో ఉండడం చేత శుభ ఫలితాలు అయితే ఉండబోతున్నాయి. రాహుకేతువులు కూడా మంచి స్థానాల్లో ఉండడం చేత వీరు కొన్ని ప్రయోజనాలు కూడా చేకూరుతాయి. ఈ రాశికి చెందినటువంటి వారు ఈ కాలంలో మీ యొక్క ఆర్థిక విషయాలను జాగ్రత్తగా ప్లాన్ చేసుకోవడానికి సమయాన్ని కేటాయించాలి. అప్పుడే మీరు స్థిరమైన ఆదాయాన్ని కూడా కలిగి ఉంటారు. అది అయితే మాత్రం గణనీయంగా పెరగకపోవచ్చండి. పెద్ద పెట్టుబడులకు అయితే ఇది సమయం అనుకూలంగా ఉండదు. దీర్ఘకాలంలో ఆర్థిక స్థిరత్వాన్ని నిర్ధారించడానికి ఈ కాలంలో డబ్బు ఆదా చేయడం చాలా ముఖ్యం. ఈ సమయంలో అనవసరమైన రుణాలు తీసుకోకుండా ఉండడం కూడా చాలా ఈ సమయంలో అయితే ముఖ్యం అవుతుంది. ఈ రాశికి చెందినటువంటి వారికి ఈ సమయంలో అన్ని విషయాల్లోనూ కూడా తోటివారి సహకారంతో మేలు జరుగుతుంది. ధన లాభం ఉంటుంది. శత్రువులు అనేవి వారు తగ్గుతారు. అభివృద్ధికి తోడ్పడే నిర్ణయాలు అనేవి మీరు తీసుకునేటప్పుడు స్థిర చిత్తంతో వ్యవహరిస్తే శుభ ఫలితాలు అయితే చేకూరుతాయి. ప్రయాణ అనుకూలత అనేది ఉంటుంది. కాలభైరవారాధన మీకు శుభప్రదం. శుభ ఫలితాలు ఉన్నాయండి. లాభంలో శుక్రుడి కారణంగా లక్ష్మీ కటాక్ష సిద్ధి ఉంటుంది. మీ రంగాల్లో అనుకూలత, ప్రోత్సాహకర వాతావరణం కూడా కనిపిస్తుంది. బుధుడు మంచి వ్యాపార యోగాన్ని ఇస్తున్నారు. వ్యాపారంలో శుభ ఫలితాలు అయితే ఉంటాయి. బంధుమిత్రుల సహకారం మీకు పూర్తిగా ఈ సమయంలో అందుతుంది. అధికారుల సహాయ సహకారాలు కూడా ఉంటాయి. శుభ కార్యక్రమాల్లో మీరు పాల్గొంటారు. భూగ్రహ యోగాలు కూడా ఉన్నాయండి. స్థిరమైన ఆలోచన విధానంతో లాభదాయకమైన ఫలితాలను పొందుతారు. ఇంట్లో వారికి మేలు జరుగుతుంది. వారి మధ్యలో మీకు అనుకూలత అనేది ఉంటుంది. ముఖ్యమైన విషయాల్లో మొహమాటాన్ని దరిచేరనియ్యకండి. ఇష్టదైవ ధ్యానం మీకు శుభప్రదమైన ఫలితాలను కూడా ఇస్తుందండి. చూసారు కదండి, మిథున రాశి వారి గురించి అన్ని విషయాలు కూడా తెలుసుకున్నాం కదా. ఇక వీరి గుణగణాలు ఏమిటి, వీరు చేయాల్సినటువంటి జాతకపరమైన పరిహారాలు అనేవి కూడా ఏ విధంగా ఉంటాయి ఇప్పుడు మనం క్లియర్గా తెలుసుకుందాం. ఈ రాశి వారు చక్కని శారీరక నిర్మాణం, వయసు కనిపించలేని యువకళ కలిగి ఉంటారు. వార్ధక్యము వచ్చే వరకు వీరు వయసులో చాలా చిన్న వారి వలె కనిపిస్తూ ఉంటారు. వీరు పొడవుగా నిటారైన దేహము, ఆజానుబాహుతత్వాన్ని కలిగి ఉంటారు. ఆదర్శంగా ఉండే వీరి భావాలు పలువురికి అయిష్టత కలిగిస్తాయి. అవకాశాలను సద్వినియోగం చేసుకునే సామర్థ్యమును వీరు కలిగి ఉంటారు. రాజకీయ రంగం పట్ల విపరీతమైన ఆసక్తి అయితే వీరు కలిగి ఉంటారు. జీవితంలో జరిగిన నిరాదరణను భవిష్యత్తు పునాదులుగా చేసుకుని ముందుకు సాగుతారు. తను పడిన కష్టాలు ఇతరులు పడకూడదని వీరు ఎప్పుడూ కూడా భావిస్తూ ఉంటారు. శత్రువులను దెబ్బతీయడానికి ఎంతగా యోచించినా సమయం వచ్చినప్పుడు ప్రతీకారము మాత్రం వీరు తీర్చుకోలేరు. సంతానంతో చక్కని అనుబంధం ఉన్నా సరే తమ యొక్క భావాలను వారి మీద రుద్దే ప్రయత్నము మాత్రం వీరు చేయరు. ప్రభుత్వపరముగా, చట్టపరముగా ఉన్న లోటుపాట్లను వీరు సులువుగా అర్థం చేసుకుంటారు. చేతికి అందిన ధనమును వినియోగించుకోవడానికి చక్కని మార్గాలను కూడా వీరు అన్వేషిస్తారు. అన్ని లెక్కలు వ్రాతపూర్వకంగా లేకున్న వీరికి
చక్కగా గుర్తు ఉంటుంది. వివాదాలకు దూరంగా ఉంటారు కానీ సమస్యలకు దూరంగా వీరు పారిపోరు. ప్రతిఘటించే తత్వం కూడా వీరిలో అధికంగా ఉంటుందండి. వృత్తి వ్యాపార రహస్యాలను కాపాడుకోవడంలో వీరు చాలా శ్రద్ధను చూపిస్తారు. ఈ రాశి వారికి చాలా తెలివితేటలు అనేవి ఉంటాయి. ఇతరుల అవకాశాలను అవసరాలను తీరుస్తూనే వాటిని తమకు అనుకూలంగా మార్చుకుంటారు. వీరు కొంత వ్యాపార ధోరణిని కలిగి ఉంటారు. ఎవరిని నొప్పించకుండా తమ పనులు చేసుకుంటూ చాలా తెలివిగా ప్రవర్తిస్తారు. ఇలా అందరికీ కూడా తలలో నాలుకలాగా వీరు వ్యవహరిస్తారు. వీరికి కళలపైన ఆసక్తి అనేది ఉంటుంది. ఈ మిథున రాశి వారు అల్ప సంతోషి అని వీరిని చూసి చెప్పవచ్చు. చిన్న విషయానికే సంతోషిస్తారు. తమ యొక్క మాటలతో ఇతరులను సంతోషపరుస్తారు. చక్కటి వాగ్దాటి ఉంటుంది. అవసరమైతే తనని నమ్మిన వారిని కూడా ఇబ్బంది పెట్టే మనస్తత్వం అయితే మాత్రం వీరికి ఉంటుంది. ఈ రాశి వారికి చంచల స్వభావం ఉంటుంది. అదే సమయంలో ప్రతి పనిలోనూ విశ్లేషణ సామర్థ్యం కూడా కలిగి ఉంటారు. ఏదైనా పని ప్రారంభించేటప్పుడు మంచి చెడులను బేరోజు వేసుకుని కానీ వీరు ప్రారంభించారు. వీరికున్న చంచల స్వభావం కారణంగా మొదలు పెట్టుకున్న కార్యాన్ని మధ్యలోనే వదిలివేసే అవకాశాలు కూడా వీరి జీవితంలో ఉన్నాయి. ఈ రాశి వారికి రచనలు చేయడం అంటే చాలా ఇష్టం. ప్రయాణాలు కూడా చాలా ఇష్టపడతారు. అదేవిధంగా వీరు హాస్యప్రియులు. తమది అనుకున్న దానిని సామరస్యంగా సాధించడానికి ప్రయత్నం చేస్తారు. ఏ వ్యవహారమైనా సరే వీరు తమదైన శైలిలో పరిష్కరిస్తారు. వీళ్ళ యొక్క ఉజ్వల భవిష్యత్తు కొరకు ఎప్పటికప్పుడు చక్కటి ప్రణాళికలు రచిస్తూ ఉంటారు. ఏ విషయాన్ని అయినా సరే సమయానుకూలంగా మాట్లాడే నిర్ణయాలను తీసుకుంటారు. వీళ్ళలో చాలామంది ఉన్నత స్థానాల్లో కూడా ఉంటారు. ఈ రాశి వారు అనవసర విషయాల గురించి కూడా ఎక్కువగా ఆలోచించడం చేత మానసిక వ్యధ, నిద్ర పట్టకపోవడం లాంటి సమస్యలను ఎదుర్కొంటారు. ఈ రాశి వారు ఇతరులను నమ్మి ఏ పనిని అప్పగించారో అందుచేత ఈ రాశి వారు వేరొక వారి దృష్టిలో దుర్మార్గులుగా కనిపిస్తారు. ఈ రాశి వారు తమ మనసులో ఉన్నది ఇతరులు కనిపెట్టనీయకుండా దాచుకుంటారు. జాగ్రత్త పడతారు. ఇతరులకు వీరి గుట్టు తెలియకుండా దాచి ఇతరుల గుట్టును సులభంగా వీరు అర్థం చేసుకుంటారు. సద్వినియోగం కూడా చేసుకుంటారు. అయితే ఇతరులను నమ్మించి మంచి మార్గంలో వీరు శిక్షణ ఇస్తారు. కానీ వీరు మాత్రం చిరకాలం ఎవరిని కూడా నమ్మని పరిస్థితులు అయితే ఉంటాయి. ఈ రాశి వారు న్యాయవాద వృత్తి, వార్తా ప్రసార వృత్తి, తంత్రి తపాలా శాఖలు, ముద్రణాలయానికి సంబంధించినటువంటి వృత్తులు యందు బాగా రాణిస్తారు. గ్రంథ రచన చేట, అనువాదం చేట, పత్రికల్లో రచనలు చేట యందు వీరు చాలా నేర్పరులు. సెక్రటరీ, రాయబారము, దౌత్యం వృత్తుల్లో కూడా వీరు బాగా రాణించే స్వభావాన్ని కలవారుగా ఉంటారు. ఈ రాశికి చెందినటువంటి వారి సమయంలో సప్తముఖి రుద్రాక్ష ధరించాలి. మిథున రాశి మృగశిర నక్షత్రంలో జన్మించిన వారు త్రిముఖి రుద్రాక్ష, ఆరుద్ర నక్షత్రంలో జన్మించిన వారు అష్టముఖి రుద్రాక్ష, పునర్వసు నక్షత్రంలో జన్మించిన వారు పంచముఖి రుద్రాక్షను ధరించడం చేత శుభ ఫలితాలను వీరు పొందుతారు. ఈ రాశి వారి అదృష్ట సంఖ్యలు 3 మరియు 7. మిథున రాశి వారిపైన బుధగ్రహ ప్రభావం అయితే ఉంటుంది కనుక వీరికి కలిసి వచ్చే రోజు బుధవారం అవుతుంది. అదేవిధంగా వీరికి సోమవారం కూడా కలిసి వచ్చే రోజుగానే ఉంటుంది. వీలున్నప్పుడల్లా శనిదేవుని ఆరాధించండి. వ్యాపారంలో విజయం కోసం వ్యాపార స్థలం యొక్క దక్షిణ దిశలో ఎరుపు రంగు జాడీని ఉంచండి. ఉద్యోగస్తుల పనులలో అనుకూలత కొరకు ఒక పసుపు కొమ్మను పసుపు రంగు వస్త్రంలో చుట్టి ఆఫీస్ బ్యాగ్లో పెట్టుకోండి. అనుకూలమైన దాంపత్య జీవితం కొరకు మీ గదిని ఎరుపు మరియు పసుపు రంగులతో అలంకరించండి. చూసారు కదండి, మిథున రాశి వారి గురించి మనం పూర్తి విషయాలు తెలుసుకున్నాం కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరైతే మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.